ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి 14/9/2025 నుంచి 29/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా మరి మిథున రాశిలో గురుడున్నాడు. రవి బుధులు మరి సింహరాశి నుండి కన్యా రాశికి వెళతారు. కుజుడు తులారాశిలో ప్రవేశిస్తాడు. అదేవిధంగా రాహువు కుంభరాశిలోను శని మీనరాశిలోనూ సంచారం ఉంటుంది. చంద్రుడు వృషభ మిథున కర్కాటక రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. తులారాశి, ఈ తులారాశి వారికి చంద్రుడు అష్టమ, నవమ, దశమ, ఏకాదశ స్థాన సంచారం. అంటే గురుడు భాగ్యస్థానంలోను మరి శని షష్ఠ స్థానంలోనూ యోగదాయకం అని ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మరి రవి బుధులు అవ్వచ్చు మిగిలిన గ్రహాల యొక్క బలాబలాల చేత ఈ రాశి వారికి కొద్దిగా వార ప్రారంభం స్వల్పమైన అనారోగ్య సూచనలు ఉన్నా వారాంతం చాలా బ్రహ్మాండంగా యోగించే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి బుధ గురు శుక్ర శనివారాలు చాలా యోగిస్తాయి. ఆది సోమ మంగళవారాలు సామాన్యమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో కాస్త అనుకూలమైనటువంటి మార్పులు వస్తాయి. ప్రశాంత వాతావరణం ఉంటుంది. సంతానపరమైన అభివృద్ధి, దూరం నుండి శుభవార్తలు అందడం, ప్రతి పని యందు శ్రద్ధ పెరగడం, కీర్తి ప్రతిష్టలు పెరగడం, నలుగురు గౌరవించడం, ఆర్థిక సహాయం అందించడం, ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. జాతకం అనుకూలంగా ఉండడం చేత ప్రధానమైన గ్రహముల అనుకూలత వలన మనం విజయం వైపుకి మనం వెళ్ళగలుగుతాం. ఉద్యోగస్తులకి అధికారుల యొక్క ప్రశంసలు ఉంటాయి. విద్యార్థులు ముందుకు వెళ్ళగలుగుతారు. వృత్తుల వారికి కూడా ఆర్థికపరమైన ప్రోత్సాహం, ఆర్థికపరమైన డెవలప్మెంట్ కోసం తీసుకునేటువంటి జాగ్రత్తల్లో అనుకూలత వారికి తప్పనిసరిగా లభిస్తుంది. వ్యాపారాత్మకమైనటువంటి విషయాల్లో కూడా వార ప్రారంభం కంటే బుధవారం నుండి శనివారం వరకు మంచి వ్యాపారం చేస్తారు. ఈ వ్యాపారంలో ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన, చేతి వృత్తి పరివారు, కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి, రియల్ ఎస్టేట్ వారికి, షేర్స్ వారికి, ఐటీ రంగం వారికి కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. గతంలో ఉన్నటువంటి రుణములు తగ్గుతాయి. ఆర్థిక ప్రోత్సాహం, డెవలప్మెంట్స్ ఉంటుంది. సంఖ్యల్లో 5, రంగుల్లో లైట్ బ్లూ కలర్ ఈ వారం వాడండి. మరి ఈ వారం ఆరాధించవలసిన దైవం ఎవరయ్యా అంటే దుర్గాదేవి అమ్మవారిని బాగా పూజించండి. అమ్మవారికి ప్రీతిపాత్రమైన గారెలు శుక్రవారం నైవేద్యం పెట్టండి. అమ్మవారికి శుక్రవారం కుంకుమ పూజ చేయించండి, విజయం పొందండి.